హైదరాబాద్ నుండి వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? 3 days 2 nights క్యాంపింగ్ చేస్తూ కర్ణాటకలో ఉన్న పవర్ఫుల్ గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్, మహారాష్ట్రలో ఉన్న తుల్జాభవాని టెంపుల్ అండ్ తెలంగాణలో ఉన్న కొన్ని టెంపుల్స్ ఎలా కవర్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాం. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ప్లాన్ చేయండి. హాయ్ అందరికీ, మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. లగేజ్ అంతా ఆల్రెడీ కార్లో సెట్ చేశా. ఈసారి క్యాంపింగ్ చేద్దామని అనుకుంటున్నా. సో లగేజ్ ఏమేమి తీసుకుంటున్నానో చూడండి. ఇదే మన లగేజ్. ఒక వాటర్ బబుల్, గ్యాస్ స్టవ్, కుకింగ్కి కావాల్సిన థింగ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ ఇదే క్యాంపింగ్ టెంట్, డ్రెస్ చేంజింగ్ టెంట్ అండ్ కొన్ని స్నాక్స్ ఇందులో ఉన్నాయి. చలో ఇంకా మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఈసారి రియో కూడా మనతో పాటు వస్తున్నాడు. మార్నింగ్ 10:30కి సంగారెడ్డి నుండి స్టార్ట్ అయ్యాం. మన ఫస్ట్ డెస్టినేషన్ జేరా సంగం టెంపుల్. ఆల్మోస్ట్ 60 kilometers జర్నీ. రోడ్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఆఫ్టర్నూన్ అరౌండ్ 12కి జేరా సంగం టెంపుల్ రీచ్ అయ్యాం. ఎంట్రన్స్ దగ్గర ఉన్న శివ పార్వతుల విగ్రహాలు చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ లోపలికి వెళ్దాం. ఈ జేరా సంగం టెంపుల్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న శ్రీ కేదారేశ్వర స్వామి వారి లింగాన్ని స్వయంభుగా ఆ బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడని చెప్తారు. టెంపుల్లో ఉన్న అమృత గుండం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ గుండం నుండి డైరెక్ట్గా కాశీ గంగకి కనెక్షన్ ఉందని స్కంద పురాణం చెప్తుంది. అందుకే ఈ పవిత్ర జలంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే కాశీలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని అంటారు. దర్శనం కంప్లీట్ అయ్యాక గుడిలో అన్నదానం పెడుతున్నారు. అక్కడే లంచ్ చేశాం. టేస్ట్ బాగుంది. మన రియో కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. టెంపుల్ ఎంట్రన్స్ వరకు వచ్చాడు. జేరా సంగం నుండి మన నెక్స్ట్ డెస్టినేషన్ రేజింతల్ సిద్ధి వినాయక టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుండి అరౌండ్ 16 kilometers, ఆల్మోస్ట్ 30 minutes జర్నీ. వెళ్ళే దారిలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ మేము కార్ పక్కకి ఆపి కొద్దిసేపు నేచర్ని ఎంజాయ్ చేశాం. గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. ఆఫ్టర్నూన్ అరౌండ్ 2కి రేజింతల్ సిద్ధి వినాయక టెంపుల్కి రీచ్ అయ్యాం. లోపలికి వెళ్ళగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది. శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దర్శనం చేసుకోండి. ఇక్కడ ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి స్వయంగా వెలిసిండు. ఈ విగ్రహం ప్రతి ఇయర్ బియ్యపు గింజంత సైజులో పెరుగుతుందని అంటారు. ఇక్కడ స్వామివారు దక్షిణ ముఖంబుగా దర్శనం ఇస్తారు. టెంపుల్లో ఈ పిల్లి అయితే ఫుల్ పీస్ఫుల్గా రెస్ట్ తీసుకుంటుంది. ఇక్కడ కూడా అన్నదానం ఉంటుంది. రేజింతల్ నుండి మన నెక్స్ట్ డెస్టినేషన్ కర్ణాటకలో ఉన్న శ్రీ జర్నీ నరసింహ స్వామి టెంపుల్కి జర్నీ స్టార్ట్ అయ్యాం. ఈ టెంపుల్ ఎక్స్పీరియన్స్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్లో 10 rupees టికెట్ తీసుకోవాలి. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 8 నుండి 12 వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 నుండి 4 వరకు. సో టైం చెక్ చేసుకొని వస్తే బెటర్. టికెట్ తీసుకున్నాం, ఇంకా లేట్ చేయకుండా దర్శనానికి వెళ్దాం. ఈ టెంపుల్ ఒక స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి దర్శనం కోసం కేవ్ లోపలికి వాటర్లో నడుస్తూ వెళ్ళాలి. ఇండియాలో ఇలాంటి టెంపుల్స్ చాలా రేర్. ఈ కేవ్ ఆల్మోస్ట్ 300 meters వరకు ఉంటుంది. ఇలా కేవ్లో నడుస్తూ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు జలాసుర అనే రాక్షసుని సంహరించారని చెప్తారు. అందుకే ఈ టెంపుల్ని జర్నీ నరసింహస్వామి టెంపుల్ అని పిలుస్తారు. శ్రీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. వాటర్లో వెళ్ళడం వల్ల కంప్లీట్గా తడిచిపోయాం. టెంపుల్ దగ్గర డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. మనం ఆల్రెడీ డ్రెస్ చేంజింగ్ టెంట్ క్యారీ చేస్తున్నాం కాబట్టి ఈ టెంట్లోనే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం.
ఫ్యామిలీతో లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఇలాంటి టెంట్ క్యారీ చేస్తే ఫుల్ యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెష్ అప్ అయ్యాక మన నెక్స్ట్ డెస్టినేషన్ బిదర్ ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాం. కొన్ని మినిట్స్ జర్నీ తర్వాత బిదర్ ఫోర్ట్ రీచ్ అయ్యాం. 15th సెంచరీలో బామనిస్ సుల్తాన్స్ నిర్మించిన బిదర్ ఫోర్ట్ కర్ణాటకలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్లో ఒకటి. ఈ ఫోర్ట్ ఆల్మోస్ట్ 142 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. చుట్టూ మ్యాసివ్ వాల్స్, గ్రాండ్ గేట్వేస్, ఓల్డ్ ప్యాలెస్ అన్నీ చూస్తుంటే అప్పటి ఇంజనీర్స్కి సెల్యూట్ చేయాల్సిందే. ఓల్డ్ ఆర్కిటెక్చర్ అండ్ హిస్టరీని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. కొన్ని సినిమాటిక్ షాట్స్ ఎంజాయ్ చేయండి. ఫోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక కొంచెం టైర్డ్గా అనిపించింది. సో ఇంటి నుండి థర్మోస్లో తెచ్చిన హాట్ మిల్క్తో ఫ్రెష్గా కాఫీ ప్రిపేర్ చేసుకున్నాం. ఫోర్ట్ సైడ్ ఇలా ఓన్గా కాఫీ చేసుకొని తాగుతుంటే మస్తు అనిపించింది. ఫోర్ట్ నుండి గురుద్వార్కి రీచ్ అయ్యాం. ఎంట్రన్స్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈ గురుద్వార్ మొత్తం పాలరాతితో కట్టారు. లోపలికి వెళ్ళాలంటే మగవాళ్ళు రుమాలు, లేడీస్కి చున్నీలు అయితే మ్యాండేటరీ. ఈ గురుద్వార్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. గురుద్వార్ సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి. రెండవ అమృత్సర్ అని కూడా పిలుస్తారు. ఈ గురుద్వార్కి 550 years ఓల్డ్ చరిత్ర ఉంది. మొదటి సిక్కు గురు శ్రీ గురునానక్ దేవ్జీ తన దక్షిణ భారత్ యాత్రలో బిదర్కి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు తాగునీటి సమస్యతో బాధపడుతున్నారని తెలుసుకున్నారు. అప్పుడు గురునానక్ దేవ్జీ భగవంతుని ప్రార్థించగా ఒక రాతి నుండి స్వచ్ఛమైన నీటి ఊత వచ్చిందంట. అదే వాటర్ కంటిన్యూగా ప్రవహిస్తుండడం వల్ల ఈ ప్లేస్ని జేరా సాహిబ్ అని పిలుస్తారు. ఇదే అమృత్ కుండ్. ఇక్కడ అకామిడేషన్ కూడా ఉంటుంది. మీరు నైట్ ఇక్కడ స్టే చేయొచ్చు. అండ్ లంగర్లో ఫుడ్ కూడా తిన్నాం, బాగుంది. ఇంకా బిదర్ నుండి గాన్గాపూర్కి జర్నీ స్టార్ట్ అయ్యాం. బిదర్ నుండి గాన్గాపూర్ 150 kilometers ఉంటుంది. అరౌండ్ 4 hours జర్నీ. మధ్యలో రియో కోసం చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ రియోతో వాక్ చేసి కొద్దిసేపు టైం స్పెండ్ చేశాం. నైట్ 9:30 వరకు గాన్గాపూర్ రీచ్ అయ్యాం. ఇదే మన స్టే. ఇక్కడ రియోని అలౌ చేశారు, అందుకే ఈ స్టే తీసుకొని నైట్ రెస్ట్ తీసుకున్నాం. మన డే 2 స్విమ్మింగ్ పూల్తో స్టార్ట్ అయింది. నైట్ ఫుల్గా రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి స్విమ్మింగ్ పూల్లో దిగి ఫుల్గా ఎంజాయ్ చేశాం. మాకు తెలియకుండానే ఆల్మోస్ట్ 2 hours స్విమ్మింగ్ పూల్లో టైం స్పెండ్ చేశాం. తర్వాత ఫ్రెష్ అప్ అయి మన స్టేలోనే రెస్టారెంట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ తిన్నాం. గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్లే ముందు భీమా అమరజ సంగమానికి వెళ్ళాలి. గాన్గాపూర్ నుండి సంగమ ప్రదేశం 6 kilometers ఉంటుంది. ఇదే సంగమ ప్రదేశం. ఇక్కడ పార్కింగ్లో కార్ క్లీన్ చేస్తా అని ఒక పర్సన్ వచ్చాడు. కార్ ఎలాగో బురదగా ఉంది కాబట్టి క్లీన్ చేయమని చెప్పాం. మనం సంగమం నుండి రిటర్న్ వచ్చే వరకు క్లీన్ చేస్తా అని చెప్పాడు. సంగమానికి వెళ్లే వేలో పూజ సామాన్ తీసుకున్నాం. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఫస్ట్ రాగి చెట్టు కనిపిస్తుంది. మనం ముందుగా భీమా మరియు అమరజ సంగమానికి వెళ్దాం. ఇలా కిందికి నడుచుకుంటూ వెళ్తే సంగమ ప్రదేశానికి రీచ్ అవుతాం. ఈ సంగమం గంగా, యమున, సరస్వతి సంగమించే ప్రయాగ సంగమంతో సమానంగా చెప్తారు. భీమా నది ఒడ్డున స్వామివారు అష్టతీర్థాలను ఏర్పాటు చేశారు. ఈ అష్టతీర్థాలని విజిట్ చేయాలి అంటే మనం ఆటో మాట్లాడుకొని పోవాల్సి ఉంటుంది. నార్మల్ టైంలో వాటర్ ఎక్కువగా ఉండయి. మీరు అష్టతీర్థాల్లో స్నానం చేయాలి అంటే అక్టోబర్ నుండి మార్చ్ మధ్యలో విజిట్ చేయాలి. అప్పుడే వాటర్ ఫుల్గా ఉంటాయి. ఇక్కడ గురు చరిత్ర పారాయణం చదువుతారు. కొంచెం నడుచుకుంటూ వెళ్తే సంగమ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మన కార్ ఫుల్ క్లీన్ అయింది చూడండి. సంగమం నుండి మనం గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి రీచ్ అయ్యాం. ఇక్కడ స్వామివారు ఎన్నో మహిమలు చూపించారు. ఒక సాధువుకి 1000 మంది యోగుల రూపంలో దర్శనం ఇచ్చాడు. భాస్కర శర్మ అనే భక్తుడి చేత పిడికడి బియ్యంతో ఊరందరికీ అన్నదానం చేయించాడు.
గంగాంబ అనే 60 ఏండ్ల ముసలామెకి సంతాన భాగ్యం కల్పించారు. నందిశర్మ అనే భక్తుడికి అమరజ నదిలో స్నానం చేయించి అతని రోగాలు పోగొట్టారు. ధనత్రయోదశి రోజున ఒక్కరోజే ఒకే సమయంలో 7 గ్రామాలకి వెళ్లి భిక్షను స్వీకరించారు. ఇలా అనేక మహిమలను చూపించారు. ఈ చెట్టు పైన బ్రహ్మరాక్షసుడు ఉండేవాడంట. శ్రీ గురువుని సంగమం నుండి పల్లకిలో తీసుకువస్తున్నప్పుడు పల్లకి పైనకి దూకాడంట. అప్పుడే స్వామివారు అతనికి పూర్వజన్మ స్మృతిని కలగజేసి అతనికి మోక్షం కలిగించాడు. అందుకే దయ్యం పట్టిన వాళ్ళు, మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆలయంకి వస్తారు. మెయిన్గా ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు పౌర్ణమి అమావాస్య రోజు ఎక్కువగా వస్తారు. ఈ టెంపుల్కి వస్తే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే తొలగిపోతుంది అండ్ పాజిటివ్ థాట్స్ వస్తాయి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం అయ్యాక మన స్టేకి రీచ్ అయ్యాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన రెస్టారెంట్లోనే లంచ్ చేశాం. కొద్దిసేపు తర్వాత చెక్అవుట్ చేసి తుల్జాపూర్కి స్టార్ట్ అయినాం. గాన్గాపూర్ నుండి తుల్జాపూర్ 150 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ 3 అవర్స్ జర్నీ. స్టార్టింగ్ కొంచెం దూరం వరకు రోడ్స్ దారుణంగా ఉన్నాయి. ఇది నేషనల్ హైవే, కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకే ఇలా ఉంది సిచ్యువేషన్. ఒక 40 to 50 కిలోమీటర్స్ తర్వాత రోడ్ నార్మల్ అయింది. ఇంకా అప్పటికే 5 అవుతుంది. లైట్గా ఆకలి అవ్వడంతో ఒక మంచి లొకేషన్ చూసి ఆగాం. మన దగ్గర ఉన్న గ్యాస్ స్టవ్ తీసి లైట్గా స్నాక్స్ చేసుకొని తిన్నాం. కార్ సిచ్యువేషన్ చూడండి. మార్నింగే వాష్ చేయించాం, మళ్ళీ ఎలా అయ్యిందో. తుల్జాపూర్కి వెళ్ళే దారిలో సోలాపూర్ ఉంటుంది. సోలాపూర్లో బ్లాంకెట్స్ ఫేమస్గా. ఒకసారి చూద్దామని సోలాపూర్లో హోల్సేల్ మార్కెట్స్ ఎక్కడుంటాయని చూస్తే పుల్గామ్ టెక్స్టైల్స్ అని వచ్చింది. ఈ షాప్ రినోవేట్ చేస్తున్నారని గోడౌన్లోనే సెల్ చేస్తున్నారు. ఇక్కడ మనకి మంచి క్వాలిటీ బ్లాంకెట్స్ దొరుకుతాయి. మేము చూద్దామని వచ్చి ఇక్కడ చాలా షాపింగ్ చేశాం. తర్వాత సోలాపూర్లో ఉన్న శ్రీ సిద్ధేశ్వర దేవస్థానానికి స్టార్ట్ అయ్యాం. ఈ టెంపుల్ చుట్టూ వాటర్ ఉంటాయి. టెంపుల్ ఎంట్రీ ఇది. 2 సైడ్స్ వాటర్ ఉన్నాయి. మనం ఇలా నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళాలి. సిద్ధేశ్వరుడు ఈశ్వరుడి పరమ భక్తుడు. ఈ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పీస్ఫుల్గా కొంచెం సేపు ఇక్కడే టైం స్పెండ్ చేశాం. ఈ టెంపుల్లోనే అన్నదానం పెడుతున్నారు. ఇంకా మనం సోలాపూర్ నుండి తుల్జాపూర్కి స్టార్ట్ అయ్యాం. మేము నైట్ 9 వరకు తుల్జాపూర్ రీచ్ అయ్యాం. తుల్జాపూర్లో తుల్జాభవాని అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటే నార్మల్గా 3 to 4 అవర్స్ టైం పడుతుంది. అందుకే మేము నైటే దర్శనం చేసుకుందామని వెళ్ళాం. లక్కీగా గేట్స్ క్లోజ్ చేసే ముందే క్యూ లైన్లోకి వెళ్ళాం. 1 అవర్లో దర్శనం కంప్లీట్ అయింది. చాలా ప్రశాంతంగా ఉండే. తుల్జాభవాని అమ్మవారి టెంపుల్ 51 శక్తి పీఠాల్లో ఒకటి. అమ్మవారు కొన్ని యుగాలుగా భక్తులకి కులదైవంగా ఉన్నారు. ఈ టెంపుల్లో అమ్మవారి విగ్రహం ఎల్లప్పుడూ కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా టెంపుల్ నుండి బయటకు వచ్చి కొంచెం షాపింగ్ చేసిన తర్వాత రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాం. డే 3 మాత్రం ఫుల్గా క్యాంపింగ్ చేస్తూ కుకింగ్ చేసుకొని తింటూ మన రిటర్న్ జర్నీ సంగారెడ్డికి స్టార్ట్ అవుతున్నాం. క్యాంపింగ్ చేసి ఏదైనా స్వీట్ చేసుకొని తిందామని అనిపించింది. అందుకే స్వీట్కి కావాల్సిన సామాన్లు తుల్జాపూర్లోనే తీసుకున్నాం. ఈరోజు తుల్జాపూర్ నుండి సంగారెడ్డి 250 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం హైవేనే అరౌండ్ 4 అవర్స్ పడుతుంది. కానీ మేము ఆల్మోస్ట్ 9 అవర్స్ టైం తీసుకున్నాం. తుల్జాపూర్ నుండి ఒక 80 కిలోమీటర్స్ తర్వాత ఒక మంచి క్యాంపింగ్ స్పాట్ చూసి మన టెంట్ సెట్ చేసేసాను. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశాం.
ఫైనల్లీ కుకింగ్ కంప్లీట్ అయింది. ఏమేం కుక్ చేశామో చూపిస్తా. సాబ్దానా పాయసం, చారు, పికిల్, పప్పు అండ్ రైస్. ఫుడ్ తిన్నాక కొద్దిసేపు రియోతో ఆడుకున్నా. వీడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత కొద్దిసేపు టెంట్లో రెస్ట్ తీసుకున్నాం. 1 o'clockకి ఈ క్యాంపెయినింగ్ లొకేషన్కి వచ్చాం. 4 వరకు టైం స్పెండ్ చేశాం. ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాం. డిన్నర్ కోసం జైరాబాద్ దగ్గర ఉన్న పట్నం హైవేకి వచ్చాం. ఇక్కడ మేము వెజ్ పులావ్ అండ్ ముద్దపప్పు ఆవకాయ ట్రై చేశాం. బాగుంది. రెస్టారెంట్ పక్కకే పార్క్ ఉంది. మన రియో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. నైట్ అరౌండ్ 9:30కి సంగారెడ్డి రీచ్ అయ్యాం. మన టోటల్ ట్రిప్ 700 కిలోమీటర్స్ వచ్చింది. సో ఇలా 3 days 2 nights క్యాంపింగ్ చేస్తూ పవర్ఫుల్ టెంపుల్స్ కవర్ చేశాం. ఈ వీడియోని ఇక్కడి వరకు చూశారంటే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. ఒక లైక్ కొట్టి వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అంటిల్ దెన్ సీ యూ.